దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చినటువంటి దైవజనులకును, బంధువులకును, స్నేహితులకు, కేజీ సామెలన్న అక్క యొక్క బంధువులందరికీ కూడా, కుటుంబీకులకును ప్రత్యేకంగా మా కుటుంబ పక్షాన, మా పరిచర్య పక్షాన, ఇండియా మిషన్ పరిచర్య పక్షాన కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని మరి వ్యక్తం చేస్తూ ఉంటున్నాం. సో ప్రాముఖ్యంగా ఈ దినం మరి చాలామంది సాక్షి చెప్తున్నారు. నిజంగా ఒక ఇన్ఫ్యాక్ట్ లైఫ్ను వారు మరి నిర్వహించి అనేక మందికి సాదృశ్యంగా, అనేక మందిని ఇన్స్పైర్ చేసి, అనేక మందిని ప్రభావితం చేసినటువంటి మరి ఈ దంపతులు వీళ్ళు. సో మంచి అన్న కూడా మంచి రచయిత, మంచి మరి కళాకారుడు, ప్రసంగికుడు. సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి నేను అన్న గురించి చెప్పాలంటే. సో అక్క కూడా చాలా మరి తనకు పరిచర్లో ఆమె కూడా ఒక రచయితగా మంచి పాటలు పాడి రాసి మరి అనేక పరిచర్యలో తనకు మరి సహకరించినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మరి తల్లిగా, ఒక పాస్టమ్మగా అనేక తన యొక్క పాత్ర నిర్వహించినటువంటి వ్యక్తి. సో ఈరోజు లేకపోవడము అనేది బాధే ఉంటుంది, కానీ ప్రభు చిత్తం ఆయన పిలుచుకున్నాడు. ఆయన పిలుపును ఎవరు కూడా మనం అడ్డు చేయలేం. సో ఈ సమయంలో మరి ఇండియా మిషన్ యొక్క పరిచర్లో వాళ్ళు ఎంతో ప్రభావితం చేసినటువంటి వ్యక్తిత్వం వారిది. చాలామంది ప్రభావితం చేశారు. ఇండియా మిషన్లో 4 పిల్లర్స్ ఉన్నాయి. అవి మరి బిషప్ జాన్ గొల్లపల్లి గారు, సో తర్వాత ఐ బెంజమిన్ అన్న, తర్వాత కేజే సామెల్ అన్న, జోనథన్ అన్న స్టేజ్ మీద ఉన్నాడు. ఈ 4 ఇండియా మిషన్కు 4 పిల్లర్స్. ఈ పిల్లర్స్ చాలామందిని ప్రభావితం చేశాయి, చాలామందిని ఇన్స్పైర్ చేశారు, చాలామందిని నడిపించారు, చాలామందికి మాదిరిగా నిలబడ్డారు. సో ఈ దినము 2 పిల్లర్స్ మరి ప్రభు దగ్గరికి వెళ్ళాయి. సో ఇంకా 2 మరి మన మధ్యలో ఉండి మరి వారు కూడా ప్రభావితంగా ఉంటున్నారు. సో నేను ఇచ్చేటువంటి ఇది వివాదాస్పదమవుతుందేమో నేను మాట్లాడితే అని నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను ఆల్రెడీ, అయినా పర్వాలేదు. సో తెలుగులో ఒక సామెత ఉంది, నేను టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి, ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది అని అంటారు, సామెత ఉంది. సో మరి ఉన్న ఊరట ఎప్పుడు స్నేహం ఇస్తుందట, పట్నమేమో పైసలుంటే స్నేహం ఇస్తుందట. సో కాబట్టి ఎందుకు మాట్లాడుతున్నానంటే, బేసికల్గా ఇండియా మిషన్ మనకు లైఫ్ ఇచ్చింది, ఇండియా మిషన్ విద్యనిచ్చింది, ఇండియా మిషన్ మనకు మరి పరిచర్యనిచ్చింది, కుటుంబాలనిచ్చింది. ఈరోజు ఇక్కడ నిలబడ్డామంటే ఇండియా మిషన్ యొక్క మరి ప్రభావితం, ఆ మిషనరీలు, సేవకులు ఇచ్చినటువంటి ఆధిక్యత. సో ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, ఒక చిన్న సంఘటన చెప్తాను. కేజే సామెలన్న 2011లో పెద్దపల్లిలో ఎలక్షన్స్ అవుతున్నాయి, దాన్ని ఆపాలి. దాని కొరకు రాత్రి 12 గంటలకు గోదావరి కన్నికి వెళ్ళి ఒక అతన్ని బెదిరించాం, నువ్వు వెళ్ళొద్దు సుందరన్న ఎలక్షన్ ఆఫీసర్గా. అంత ధైర్యం గలవాడు కేజే సామెలన్న, ధైర్యం గలవాడు. అంటే చెప్పాలంటే డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అయిన, నైస్ స్మార్ట్ బాయ్, అందగాడు. ఎంత అందంగా ఉంటాడో తెలుసా? నేను ఆయన ఎవరితో పోల్చుకోలేము అసలు. చాలా అందగాడు, అన్ని విషయాలు కూడా మాట్లాడగలడు, ప్రసంగం చేయగలడు. సో ఒక వ్యక్తిని ఏ కష్టంలో ఉన్నా కూడా అతని బ్రతికించేటువంటి తత్వం కూడా ఆయనలో ఉండింది. సో మరి కానీ అందరినీ ఆ విధంగా ఆయన ఇండియా మిషన్లో మేము కూడా ఆయన నాయకత్వం కింద మరి నాయకులుగా ఎదిగాం ఈరోజు. సో మరి ఈరోజు మమ్మల్ని కూడా ఇంకా ఉన్నటువంటి నాయకులు నడిపిస్తున్నారు, చాలా సంతోషం. సో ఒకరోజు నోయల్ తెలుసు, మా దగ్గర 2004లో మేము సువార్త సభలు పెట్టుకున్నాం మా గ్రామంలో. సో అప్పుడు అన్నను స్పీకర్గా పెట్టుకున్నాం, కేజే సామెలన్న, బెంజన్న. సో ఆ రోజు అన్న వాక్యం చెప్పాలి, షుగర్ లెవెల్ ఎక్కువైపోయి అడ్డమడిపోయాడు. ఎస్ నోయల్. సో అతన్ని కార్లో వేసుకొని, తనకు కొత్తగా డ్రైవింగ్ చేస్తున్నాడు, వేసుకొని సింగారం వచ్చాడు.
వాక్యం చెప్పాలి, కానీ చేత కావట్లేదు. మా పాస్టమ్మ, చెల్లె నాకు కొంచెం రొట్టె వేసిరా, నేను తింటాను అన్నాడు. మంచి మటన్ తెచ్చాం, అన్న కోసం వండించి 2 రొట్టెలు తిని లేచి నిలబడి వాక్యం చెప్పి చాలా బలపరిచినటువంటి, అంటే చాలా మంది ఏమంటే హెల్త్ బాగాలేకపోతే ఏదో వంక పెట్టుకొని అక్కడ ఉంటారు, కానీ హెల్త్ విషయం కానీ ఏది కూడా లేకుండా వెళ్ళాలి, అక్కడ మనం ఎవరైతే మనల్ని పిలిచారో అక్కడ వాళ్ళని బలపరిచినటువంటి ఒక సాహసోపేతమైనటువంటి పరిచయం చేసినటువంటి వ్యక్తిత్వం. సో ఇలాగ చాలా ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఆయన ఏది ఆశించేవాడు కాదు. ఈ రోజుల్లో అయితే ఒక మంచి స్పీకర్ని పిలిస్తే నాకు కారు పెడుతున్నావా, నాకు మంచి వాతావరణం ఆ పరిస్థితులు నాకు ఏర్పాటు చేస్తూనే ఉంటారు. మా దగ్గరికి వస్తే ఒక నులక మంచం వేసి ఆ మంచం మీదనే పడుకున్నాడు తెల్లారిదాకా కూడా. అలాగా ఇండియా మిషన్ పరిస్థితులు వచ్చినప్పుడు తెల్లారిదాకా కూడా వాళ్ళు డిస్కస్ చేసి, రాత్రంతా డిస్కస్ చేసి మళ్ళీ పొద్దున మళ్ళీ మీటింగ్లో పాలు పంచుకున్నటువంటి చాలా డేర్ అండ్ డాషింగ్. ఇలాగా మిషన్లో వాళ్ళు పనిచేస్తారు. ఎందుకు మాట్లాడుతున్నాను ఈ మాటలంటే, మిషన్లో ఉన్నటువంటి సేవకులందరూ కూడా కేజే సామ్యాల్ అన్న కానీ, బెన్ అన్న కానీ, జోనతన్ అన్న కానీ, బిషప్ అన్న కానీ, ఎవరైనా కూడా ఎందుకో తెలియదు కానీ మిషన్లో ఉండి, మిషన్లోనే పెరిగి, మిషన్లోనే చాలా గొప్ప పేరు సంపాదించుకొని వారి కుటుంబాలను ఎక్కడ కూడా మిషన్కు టచ్ లేకుండా వారు ఉన్నారు. అది నాకు చాలా బాధగా ఉంది. కనుక నోయల్, జోయల్, సో దయచేసి ఇక్కడ ఉన్నటువంటి జోనతన్ అన్న కూడా వారి పిల్లలను కూడా మిషన్కు కాస్తో కూస్తో మీ యొక్క సేవలు ఎలాగైతే మీరు అందించారో, మమ్మల్ని నడిపించారో ఒక నాయకులుగా, మీరు కూడా మిషన్కు మీరు చేదోడు వాదోడుగా ఉండాలని నా మనసారా ఆకాంక్షిస్తూ, మరి ఎందుకంటే సామ్యూయల్ అన్న రోల్ మోడల్, సో మీరు కూడా ఉండాలని నేను మనసారా ఆకాంక్షిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు మిమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి బలపరిచి తన విడిచిపెట్టినటువంటి పరిచయలో మీరు వాడబడుదురుగాక. ఆమేన్.